వాడి యొక్క ఎపిసోడ్ మన నిన్నటి 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. చట్టం తన పని తను చేసుకొని పోతుంది. వారు కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలు ఉన్నారు కాబట్టి చట్టానికి సహకరించాలి. చట్టంకు జరిగినటువంటి అంశాలు చెప్పే క్రమంలో తప్పొప్పులు ఏం జరిగిందనేది విచారణకు సహకరిస్తే తెలుస్తుంది. కానీ వారు భావోద్వేగాలు రంగరించి ప్రసంగాలు తప్పు చేస్తే చట్టానికి శిక్షించవచ్చు అంటుండు. అలాంటప్పుడు ఇన్ని అవసరం లేదు కదా ప్రసంగాలు. నేరుగా చట్టానికి అప్పచెప్తే అతను చట్టసభలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, ఆవిడ కేంద్ర మంత్రి ఉన్నాడు కాబట్టి చట్టానికి సహకరించి చట్టం తన పని తను చేసుకొని పోయే విధంగా పొరపాటు జరిగితే ఆయనే శిక్షమంటుండు కాబట్టి ఏం జరుగుతుందో కోర్టు చెప్పిన దాని ప్రకారం వినాలనేది మా అభిప్రాయం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పింది, చట్టం తన పని తను చేసుకుపోతుంది, తనపై విచారణ అధికారం వేసేది, తనపై విచారణ జరగాలన్నారు. వాస్తవం ఎవరైనా పొక్కిన తర్వాత వాళ్ళకి విచారణ జరపాల్సి జరిగే అంశం వారు మానసికంగా సిద్ధంగా మా ఆలోచన.